కూటమి ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఎవరు కూడా ఖండించడంలే. వైసీపీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తప్ప వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించే ఇది లేకుండా పోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో సీరియస్ అయినట్టుగా ఉన్నాడు. ప్రతి ఒక్కటి నేనే చెప్పాలా, మీరు చేయలేరా, ప్రజల్లోకి వెళ్ళలేరా అని చెప్పేసి నాయకుల మీద కూడా కొంచెం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికం. ఈ దేశం పక్కన పెట్టినా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడు, బెంగళూరు, తెలంగాణ, ఒరిస్సా, ఈ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ రేట్లు చాలా ఎక్కువ. ఇప్పుడు 3 రూపాయలు పెంచారు, నెక్స్ట్ 7 రూపాయలు 10 రూపాయలు పెంచుతారంట ఒక లీటర్కి. పెట్రోల్ మీద 7 రూపాయలు 10 రూపాయలు పెంచాలని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నారు. మరి ఆనాడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఇలా చూపించారు తిరుపతిలో ఒక పెట్రోల్ బంకులో, చూడండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి మీ హయాంలో విపరీతంగా పెరుగుతున్నాయి కదా. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయంటే నిత్యావసర రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి మళ్ళీ అనొచ్చాము ఇది వరల్డ్ క్రైసిస్, కాబట్టి పెట్రోల్ డీజిల్ రేట్లు దేశవ్యాప్తంగా పెరిగాయి, రాష్ట్రంలో కూడా పెరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడచ్చాము. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినా కానీ మేము తగ్గిస్తాం, రాష్ట్రం ఏదైతే ట్యాక్స్ వేసిందో ఆ ట్యాక్స్ అమౌంట్ తగ్గించి రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి కేంద్ర ప్రభుత్వం పెంచినప్పుడు మరి స్టేట్ గవర్నమెంట్ ఎందుకు పెంచాలి? తగ్గించాలి కదా. తగ్గించకపోయినా పర్లేదు, కానీ ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్ని కొనసాగించాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే, మనం చెప్పేది కాదు. వరల్డ్ క్రైసిస్ అనేది చెప్పేసి మాట్లాడచ్చు. మరి వరల్డ్ క్రైసిస్ ఈరోజు వచ్చిందా? గత 4-5 నెలల నుంచి ఉంది కదా. 4-5 నెలల నుంచి ఉంది కదా. మరి అప్పుడు చేయింది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు? అప్పుడే పెంచేస్తే సరిపోయేది కదా. ఓహో, అప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ గారి మీద వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అప్పుడేమో మేము పెంచం అని చెప్పేసి మాట్లాడి అలా ఎన్నికలు అయ్యేలోపు, కంప్లీట్ అయ్యేలోపు మొత్తం రేట్లు కూడా బీభత్సంగా పెంచుకుంటూ పోతున్నారు. ఒకవైపు పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెరుగుతూ పోతున్నాయి, మరోవైపు కూటమి ప్రభుత్వం విద్యుత్ మీద కూడా సరికొత్త వినూత్న పద్ధతిలో కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధమైపోతుంది. ఎలానో తెలుసా? ఇప్పటివరకు మనం ఎలక్ట్రిసిటీ వాడిన తర్వాత బిల్ పే చేసేవాళ్ళం, బిల్ జనరేట్ అయిన తర్వాత బిల్ పే చేసేవాళ్ళం. ఇంకా అలా ఉండదు. మన మొబైల్లో రీఛార్జ్ ఎలా చేసుకుంటాం, రీఛార్జ్ చేసుకుంటే ఆ నెల ఫోన్ మాట్లాడుకోగలం, మొబైల్లో గెలకగలం. రీఛార్జ్ చేయకపోతే స్టాప్ అయిపోతుంది. సేమ్ అటువంటి ఫార్ములానే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా అవలంబించడానికి సిద్ధమైపోయింది. జూన్ 1వ తేదీ నుంచి విద్యుత్ సరఫరాలో ప్రీపెయిడ్ బిల్లింగ్ని తీసుకురాబోతుంది కూటమి ప్రభుత్వం. మొబైల్ రీఛార్జ్ తరహాలో కరెంట్ సరఫరాలోనూ ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానానికి విద్యుత్ శాఖ శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తుంది. తొలుత ఏపీఎస్పీడీసీఎల్ అంటే తిరుపతి కేంద్రంగా ఉన్నటువంటి ఏవైతే రాయలసీమ రీజన్ ఉందో ఆ రాయలసీమ రీజన్లో అన్నీ కూడా ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టబోతుందంట. తొలుత ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు జూన్ 1వ తేదీ నుంచి విధానం అమలు చేస్తారని తెలుస్తుంది. ఆ తర్వాత వాణిజ్యం, గృహ వినియోగదారులకి విస్తరిస్తారని వార్తలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగం, బిల్లింగ్లో పారదర్శకత కోసమే ఈ విధానాన్ని తెస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సో ఫస్ట్ అయితే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తారంట. తర్వాత ఇండస్ట్రియల్స్, తర్వాత ఇండ్లకి స్టెప్ బై స్టెప్. సో రీఛార్జ్ చేసుకుంటేనే మీ ఇంటికి కరెంట్ సరఫరా అవుతుంది, లేకపోతే కట్. కూటమి ప్రభుత్వం తీసుకురాబోతున్న సరికొత్త పథకం ఇది. ఎందుకంటే మన కళతో మన వేలతో మన కళనే మనం పొడుచుకున్నట్టు అయిపోయిన పరిస్థితి. ఏపీ ప్రజల పరిస్థితి చాలా దారుణం. అప్పుడేమో విద్యుత్ అనేది 5 మీటర్లు బిగించారు, అదాని మీటర్లు. అయ్యేమో 4 యూనిట్లు వాడితే 40 యూనిట్లు బిల్లు వస్తుంది. ఇప్పుడేమో ప్రీపెయిడ్ అంట. ఇంకెన్ని చూడాలో నా సమయంగా. ముందు నిజంగానే కామన్ పీపుల్స్, ఇప్పుడు రిచ్ వాళ్ళకి ఎటువంటి ఇష్యూనే ఉండదు, డబ్బున్న వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు. ఏ పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా వాళ్ళ మంత్రులకి, ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఏం డోకరు. ఎందుకంటే వాళ్ళంతా పైసలు వాళ్ళు.
ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్యాస్ట్ వాళ్ళు, లో బిలో గ్రేడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు సఫర్ అవుతారు. ఎందుకంటే పైసలు ఉండాలి కదా, పైసలు ఉంటేనే ఏదైనా నడుస్తుంది. పైసలు లేకపోతే ఎవడు మాత్రం ఏం చేస్తారు? ఒకవైపు పైసలు లేకుండా జనాలంతా కూడా అల్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని కానండి, నలుగురిని కానండి, 5 మంది కానండి అని చెప్పేసి ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఆయనకన్నా సరే ఉండాలి. ఆయన ఎంతమంది కన్నాడు? ఆయన కొడుకు ఎంతమంది కన్నారు? వాళ్ళ మంత్రులు ఎంతమంది కన్నారు? అవి చెప్పుకోరు. కానీ ప్రజల మీద మాత్రం మన చేతకాంతరాన్ని ప్రజల మీద రుద్దాలి అంతే.